ఇక తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి. తారకరామ గ్రౌండ్స్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. తమ ప్రతిభను చాటుకునేందుకు క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి రాష్ట్ర స్థాయిలో మంచి వేదిక కల్పించడమే ఈ ఛాంపియన్షిప్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ఈ ఛాంపియన్షిప్ కీలక వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. రవినాయుడు మరి శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ ఛాంపియన్షిప్ ఇప్పుడే వాలీబాల్ చూసొచ్చాం. ఇప్పుడు ఇక్కడ కబడ్డీ మ్యాచ్ చూడటానికి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇది ఒక నూతన అధ్యాయం అని నాకు అనిపిస్తుంది. ఇదివరకు అన్నాడు తిరుపతిలో నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రాం జరిగినట్టు నేనైతే వినలేదు. జరిగి ఉండొచ్చేమో. బట్ ఇవన్నీ కూడా భావితరాలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అమరావతి ఛాంపియన్షిప్ గత 2 రోజులుగా వేలాది మంది క్రీడాకారుల పోటాపోటీగా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 3వ రోజు పెద్దలు గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు దీనికి 3వ రోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం 14,700 మంది ఇక్కడికి వస్తారు. మరి ఇంతమంది ఇంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించాలంటే ఎవరు ధైర్యం చేయాల, ఎలా చేయగలుగుతారో చాలా మంది అడిగారు. నేను ఆ రోజు చెప్పా మా అధికారులందరూ కూడా ఇక్కడ టీటీడీ ఉంది, క్రీడలకు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈరోజు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలంటే యువత విద్యార్థులు క్రీడల వైపు మొగ్గు చూపించాలి. మానసికంగా శారీరకంగా దృఢత్వం ఉండాలంటే ఈరోజు వ్యాయామం అనేది చాలా ముఖ్యమని చెప్పి బిఆర్ నాయుడు గారు ఎప్పుడు